ఇక జపాన్, చైనా ఇట్లా ఎన్ని దేశాలల్లో బుల్లెట్ రైళ్లు తిరిగినా సరే గవన్నీ ఒక లెక్క. మన దగ్గర బుల్లెట్ రైలు తిరుగుడు ఒక లెక్క. ఎందుకంటే మనదంతా అలాగుంటది. లేట్‌గా వచ్చినా సరే లేటెస్ట్‌గా ఉంటది. అందుకే మన బుల్లెట్ రైల్ ఎప్పుడెప్పుడు పరుగులు పెడతదా అని ఎదురు చూస్తుర్రు శానా మంది. వాళ్ళ ఎదురు చూపులకు తగ్గట్టే మనోళ్ళు పనులు కూడా చాలు చేసిర్రు. చూడుర్రి ఏమేమి నడుస్తుందో. బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా చుక్కు 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 చుక్కని అని పాడుకునే రోజు జల్దీగానే వచ్చేటట్టున్నదుల్లో అన్నట్టు బుల్లెట్ బండి అంటే డుగ్గు డుగ్గు బండి కాదు, బుల్లెట్ రైలు గదే. హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు 3 పట్టణాలకు బుల్లెట్ రైలు నడిపిస్తామని సెంట్రల్ వాళ్ళు చెప్పిర్రు కదా. ఆగో గా పనులు చిన్నగా మెల్లగా ముంగట పడుతున్నట్టే కనిపిస్తున్నది. ఏంటికంటే ఇక గీ గుర్తులు ఒకసారి చూడండి. దవాఖాన గుర్తులు లెక్కున్నాయి ఏంటివి గీవి అని అంటారా? బుల్లెట్ రైలు గుర్తులు అంటే బుల్లెట్ రైలు పట్టాలు వేసేందుకు ఊర్ల పోంటి గుర్తులు పెడుతున్నారట ఆఫీసర్లు. అట్లా రంగారెడ్డి, నల్గొండ, వికారాబాద్ జిల్లాల పోంటి సర్వే చేస్తుండ్రట ఆఫీసర్లు. గిట్లనే రంగారెడ్డి జిల్లా యాచారం దిక్కు రోడ్ల పోంటి వేసిన గుర్తులను చూసి పబ్లిక్ అంతా పరేషాన్ అవుతుండ్రు. అన్ని దిక్కులా గీసోంటి గుర్తులు వేసినాక భూములు ఏమన్నా అవసరం పడితే అందరితోని మాట ముచ్చట్లు చేసి భూసేకరణ చేస్తారట. ముందుగాలనైతే గిట్ల గుర్తులు వేసుకుంటా పోయి ఓ నక్ష తయారు చేసుకున్నాక బుల్లెట్ రైలు కొరకు పట్టాలు వేసుడు చాలు చేస్తారట. సర్వే మొత్తం ఒడిచినాకనే ఏ ఏ ఊర్ల మీదకేంచి బుల్లెట్ రైలు పట్టాలు పోతాయి, ఎట్టెట్లయితుంది అనేది పురాగా ఎరకైతుంది అన్నట్టు. ముందుకు ముందే ఎవరు పరేషాన్ కావద్దు అన్నట్టు కూడా చెప్తుండ్రు ఆఫీసర్లు. ఏమైనా బుల్లెట్ రైలు గిట వచ్చిందంటే ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 600 కిలోమీటర్లు 2-3 గంటలలోనే పోవచ్చు. మరి ఇప్పటికైతే నక్షగీసుడు చాలు చేసిండ్రు. కట్టుడు పని పురాగా ఒడిచి బండి బాట పట్టాలంటే మాత్రం చూడాలి ఎంత టైం పడుతుందో.